వాస్తు జీవనం ప్రేక్షకులకందరికీ నమస్కారం. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వీడియో చాలామందికి ఉపయోగపడేటువంటి వీడియో. నేను ఇదివరకు దక్షిణం ఫేస్ ఉన్న వారికి ఇల్లు ఏ విధంగా నిర్మాణం ఉండాలి అనే విషయాన్ని నేను చెప్పడం జరిగింది. ఈరోజు చాలామంది నన్ను సార్ పడమర ఫేస్ ఉన్నవారు కూడా ఏ విధంగా ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది, లేదా మేము ఏ విధంగా మార్పులు చేర్పులు చేసుకుంటే బాగుంటుంది అనే విషయాన్ని నన్ను అడగడం జరిగింది. కాబట్టి ఈరోజు వారందరికీ కూడా ఈ వీడియో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నేను చేయడం జరిగింది. తూర్పు ఫేసు ఇల్లు ఉన్నవారు ఎంత అదృష్టంగా భావిస్తారో పడమర ఫేసు ఇల్లు ఉన్నవారు కూడా అంతే అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఆ ఇల్లు నిర్మాణం అనేది వాస్తుకు అనుగుణంగా మనం కట్టుకున్నప్పుడు ఎంతో ఉపయోగకరంగానే కాదు, ఆ ఇల్లు ఎంతో అభివృద్ధి చెందడానికి కారణం ఉంటుంది. ఎందుకు పడమర దక్షిణం ఫేస్ ఉన్నవారు కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారంటే, ఎందుకంటే వారికి సమస్యలు అనేవి అంటే వాస్తు దోషాలు అనేవి చాలా ఈజీగా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఉత్తరము తూర్పు ద్వారం ఉన్నవాళ్ళు చిన్న చిన్న వాస్తు దోషాలు ఉన్నప్పటికీ అంతగా ఇబ్బంది పడరు. అదేవిధంగా పడమర దక్షిణం రోడ్డు ఉన్నవారు ఎలాంటి చిన్న వాస్తు దోషాలనైనా వారి కుటుంబాలను తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. ఎందుకు నేను ఈ విషయం అంటున్నానంటే, మీరు ఇప్పుడు ఈ వీడియో చూడడం ద్వారా అటువంటి విషయాలు మీకు తెలుస్తాయి. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి, మీకు ఇప్పుడు నేను తెలియజేస్తాను. చూడండి, పడమర దిక్కు అంటే మనము ఒక స్థలాన్ని ఈ విధంగా తీసుకున్నాం. ఎప్పటికైనా స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ మాత్రమే ఇల్లు ఉండాలని నేను పదే పదే చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఇంటికి ఒక హౌస్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇది పడమర ఉత్తరం, తూర్పు, దక్షిణం ఈ విధంగా ఉంటున్నప్పుడు చూడండి, ఈ ఇంటికి రోడ్డు ఇలా. ముఖ్యంగా మనము ఎవరైనా సరే ఇలా కనుక రోడ్డు వచ్చినప్పుడు పడమర ముఖం ఉన్నవారు ఎవరైనా సరే ముఖ్యంగా చూసుకోవాల్సింది రోడ్డు. ఆ ఇంటికి రోడ్డు ఎప్పటికైనా కూడా స్ట్రైట్గానే ఉండవలసి ఉంటుంది. ఏ విధమైనటువంటి వంకర కానీ ఏ విధమైనటువంటి నైరుతి వీధిపోట్లు కానీ ఇలా క్రాస్ కనుక వచ్చినట్లయితే ఆ ఇల్లు నైరుతి వీధిపోటు. ఎందుకంటే నేను చెప్పేది అందుకే, చాలా సమస్యలు నైరుతి చాలా ఇబ్బంది చేస్తుంది. అన్ని వీధిపోట్ల కంటే ఈ నైరుతిని మనము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నైరుతి వీధిపోట్లు రానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది పడమర దక్షిణ ఫేస్ గల వారికి. కాబట్టి ఒకటి మనము పడమర నైరుతి వీధిపోటు లేకుండా మనము చూసుకోవాల్సి ఉంటుంది. రెండవది, ముఖ్యంగా మన స్థలము ఉత్తరం కానీ తూర్పు కానీ 0 degrees ఉండే విధంగా చూసుకోవాలి. ఉత్తరము 0 degrees, తూర్పు 90 degrees ఉండే విధంగా ఆ స్థలాన్ని మనం ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ ఇల్లు ఒక 5 degrees అటు ఇటు టిల్ట్ అయినా పెద్ద సమస్య ఉండదు. 30-40 degrees తిరిగిన ఇళ్లకు దిక్మూడం ఏర్పడే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఒక్కసారి మీరు కనుక మీ ఇంటిని కంపాస్ పెట్టి చెక్ చేసుకోండి. 0 degree ఉందా, 30 degrees లేదా ఆగ్నేయ ప్రాచి కానీ ఈశాన్య ప్రాచి కానీ ఏమన్నా తిరిగి టిల్ట్ అయి ఉందా అనేది మీరు చూసుకోండి. ఇప్పుడు పడమర ఉన్నవారు పడమర ఖాళీ స్థలం ఎప్పటికైనా కూడా చూడండి ఒక 5 అడుగులు, అంటే తూర్పు కంటే పడమర చాలా తక్కువ ఉండే విధంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. తూర్పు 10 అడుగుల స్థలం ఉంటే, అంటే ఎంతన్నా విస్తీర్ణం ఉండని, నేను ఉదాహరణగా నేను చెప్తున్నాను, తూర్పు 10 అడుగుల స్థలం ఉంటే ఖచ్చితంగా పడమర 6 నుంచి 7 అడుగులు మాత్రమే పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే తక్కువ స్థలం సాధ్యమైనంత వరకు తూర్పు స్థలము 2 ఇంతలు ఎక్కువ ఉండే విధంగా చూసుకుంటే తూర్పు ఫేస్ ఉన్న ఇల్లు ఎంత పాజిటివ్ శక్తి ఉంటాయో పడమర కూడా అంతే విధంగా మనము పెట్టుకోవచ్చు. అందుకే నేను చెప్తున్నాను, ప్రధానంగా చూడండి, తూర్పు 10 అడుగుల స్థలం ఉంటే పడమర 6 నుంచి 7 అడుగులు,
అదేవిధంగా దక్షిణం వైపు కనీసం 4 అడుగుల నుంచి 3 అడుగులు సరిపోతుంది. అదేవిధంగా చూడండి 9 అడుగుల నుంచి 8 లేదా 9 అడుగుల వరకు మనం ఉత్తరం స్థలం కూడా నిర్మించుకోవచ్చు. అంటే చూడండి దక్షిణం కంటే పడమర ఎక్కువ, పడమర కంటే ఉత్తరం ఎక్కువ, ఉత్తరం కంటే తూర్పు ఎక్కువ ఉండే విధంగా మనం స్థలాన్ని తీసుకోవాల్సి ఉంటుంది ఒక ఇంటి నిర్మాణంలో. ఈ విధంగా మనం నిర్మాణం చేసుకున్నప్పుడు స్థల నిర్మాణం ఈ విధంగా ఉన్నప్పుడు ఆ ఇంటికి కాంపౌండ్ వాల్ అనేది కంపల్సరీ కట్టుకుంటే బాగుంటుందని నేను చెప్తున్నాను. ఎందుకంటే మన వీధి పోట్లు లాంటివి ఏవైనా మనం కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసుకున్నప్పుడు ఇలా పడమర దిక్కు దక్షిణం దిక్కు మనము మందమైనటువంటి కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బరువులు ఏవైనా సరే మోసే స్థానాలు పడమర దక్షిణ స్థానాలు కాబట్టి. అదేవిధంగా చూడండి వీధి పోట్లు రాకుండా మనకు ఈ కాంపౌండ్ వాల్ అడ్డుకోనికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. మన కాంపౌండ్ వాల్కు తగిలే వీధి పోట్ల కంటే డైరెక్ట్ మన ఇంటికి కనుక ఆ వీధి పోటు తగిలినట్టయితే చాలా డ్యామేజీ ఆ కుటుంబంలో ఎదుర్కొంటారు. కాబట్టి ఖచ్చితంగా దక్షిణ పడమరలు కాంపౌండ్ వాల్ ఖచ్చితంగా ఉండాలా. ఉత్తరము ఒకవేళ తూర్పు లేకపోయినా కూడా పెద్ద సమస్య ఉండదు. ఖచ్చితంగా కాంపౌండ్ వాల్ అనేది పడమర దక్షిణ భాగాలకు కాంపౌండ్ వాల్ ఖచ్చితంగా నిర్మించుకోవాల్సి ఉంటుంది, తప్పదు. ఇప్పుడు చూడండి ఈ ఇంటికి మనము ద్వారాలు ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది? మన ద్వారాలు కానీ విండోస్ కానీ ఇచ్చిన విధానంలోనే ఉచ్చ స్థానాలకు మాత్రమే పెట్టుకున్నప్పుడు ఆ ఇల్లు పాజిటివ్ ఎనర్జీ బాగుంటుంది. ఇప్పుడు చూడండి ఈ ఇంటి నిర్మాణంలో ప్రధానం అంటే పడమర మధ్యస్థానం నుంచి పడమర వాయువ్యం వైపు 2 భాగాలు విడిచిపెట్టి ఖచ్చితంగా ఈ మధ్యలో అంటే ఇక్కడ నుంచి పడమర మధ్యస్థానం నుంచి పడమర వాయువ్యం వరకు ఈ మధ్యలో ఎక్కడైనా సరే మనము ద్వారాలు పెట్టుకోనికి బాగుంటుంది. ఉదాహరణగా మనము వాయువ్యం నుంచి 2 భాగాలు విడిచిపెట్టి ఈ విధంగా మనము ద్వారం ఇచ్చాం. అదేవిధంగా తూర్పు వైపు కూడా అంటే పడమర వైపు ప్రధాన ద్వారం వచ్చినప్పుడు ఖచ్చితంగా 100% తూర్పు వైపు కూడా తూర్పు ఈశాన్యం వైపు 2 భాగాలు విడిచిపెట్టి తూర్పు మధ్యస్థానం వరకు ఎక్కడైనా సరే మనము ఇచ్చుకోవచ్చు. మనము ఇప్పుడు తూర్పు ఈశాన్యంలో ఒక ద్వారము ఇచ్చుకుంటే బాగుంటుంది. అంటే ద్వారానికి ద్వారము ఆపోజిట్ ఖచ్చితంగా ఉండి తీరాలి. అదేవిధంగా మీరు చూడండి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది అనుకుందాం. ఇక్కడ ఆగ్నేయంలో ఖచ్చితంగా వంటగది ఆగ్నేయంలోనే ఏర్పాటు చేయాలా. ఎట్టి పరిస్థితుల్లో మనము ఇలా కొందరు వాయువ్యంలో ఏర్పాటు చేసుకుంటాము, మాకు అది అనువుగా ఉందని చెప్పడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆగ్నేయంలోనే వంట చేయవలసి ఉంటుంది. ఇది వాస్తులో ప్రధానమైనటువంటి అంశం. చూడండి మీరు ఈ ఆగ్నేయ మూలం నుంచి ఈశాన్యంలో ఒక దేవుని రూము ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా మనము దేవుని గది పూజ గది ఏర్పాటు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా తూర్పు వైపు ఒక విండో ఇచ్చి తీరాలి. ఎందుకంటే మనము సూర్య భగవానుడు మన పాజిటివ్ శక్తిని పెంచేటువంటి ప్రత్యక్ష దైవం కాబట్టి ఆయన తొలి కిరణాలు ఎప్పటికైనా మన పూజ గదిలో పడే విధంగా మనం చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఆ పూజ గదికి కానీ ఆ ఇంటికి కానీ పాజిటివ్ శక్తి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు చూడండి వీలైతే కూడా ఉత్తర మధ్యస్థానంలో మీకు స్పేస్ ఉన్నట్లయితే ఉత్తర మధ్యస్థానంలో కూడా ఒక ద్వారాన్ని ఇస్తే చాలా బాగుంటుంది. మనం దక్షిణ వైపు ద్వారం ఉన్నా లేకపోయినా పెద్దగా ఇబ్బంది లేదు. వీలైనంత వరకు వీరి ధనలాభం ఎక్కువ ఇచ్చే స్థానము ఉత్తరం కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ఉత్తర మధ్యస్థానంలో ద్వారం ఇచ్చే మనము బాగుంటుందని నేను చెప్పడం జరుగుతుంది. చూడండి ఇప్పుడు మనం విండోస్ ఎక్కడ పెట్టుకుంటే బాగుంటాయి? ఖచ్చితంగా మీరు ద్వారానికి అంటే తూర్పు ఈశాన్యంలో ద్వారం ఉన్నట్లయితే తూర్పు ఆగ్నేయం వైపు ఒక విండో పెట్టుకోవాలి. ఖచ్చితంగా విండోస్ ఉండి తీరాల. అదేవిధంగా పడమర దిక్కులో మనము ప్రధాన ద్వారం ఇచ్చినట్లయితే పడమర నైరుతికి మనము అంటే మన ప్రధాన ద్వారం పక్కలోనే ఒక ద్వారము ఖచ్చితంగా ప్రధాన ద్వారానికి పక్కలోనే ఒక విండో ఖచ్చితంగా ఇచ్చి తీరాల. అదేవిధంగా చూడండి మనం ఇప్పుడు ఈ ఇంట్లో టాయిలెట్స్ నిర్మాణం ఏ విధంగా ఉంటే బాగుంటాయి? మీరు చూడండి పడమర నైరుతిలో మనము మాస్టర్ బెడ్రూమ్ ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ ఇంట్లో దక్షిణ మధ్యస్థానం నుంచి
దక్షిణ మధ్యస్థానంలో ఒక టాయిలెట్ నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు కూడా పూర్తి నైరుతి భాగంలో మనము టాయిలెట్ నిర్మాణం అనేది చేయవద్దు. దక్షిణ మధ్యస్థానం నుంచి ఇటు సైడు మనకు ఇక్కడ కనుక ఈ పక్కకు కూడా మన ఓపెన్ హాల్లో కూడా ఒక టాయిలెట్ నిర్మాణం ఇచ్చుకోదలుచుకుంటే ఇటు సైడు ఒకటి మాస్టర్ బెడ్రూమ్లోకి ఇంకొకటి టాయిలెట్ నిర్మాణం చేసుకోవచ్చు. చాలామంది చెప్తూ ఉంటారు, ఒకవేళ ఈశాన్యంలో కనుక మనము ఒక రూమ్ ఏర్పాటు చేసుకున్నట్లయితే, ఈ విధంగా మనం ఈశాన్యంలో ఒక రూమ్ ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ రూమ్కు స్ట్రైట్గా ఖచ్చితంగా ఒక ద్వారం ఇచ్చి తూర్పు వైపు కూడా ఒక ద్వారం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ ఈశాన్యంలో మనం టాయిలెట్ నిర్మాణం అనేది ఎప్పటికీ చేయవద్దు. ఎందుకంటే ఈశాన్యం అనేది దైవస్థానం కాబట్టి మనం ఎప్పటికైనా కూడా ఈశాన్య గదిలో ఎప్పటికీ కూడా టాయిలెట్ నిర్మాణం చేయవద్దు. ఎందుకంటే దీనిని ఎప్పుడూ కూడా చూడండి, మీరు చిన్న పిల్లలు మాత్రమే యూజ్ చేయవలసి ఉంటుంది. అంటే పెళ్ళి కాని వారు, పెళ్ళి అయిన జంటలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈశాన్యం బెడ్రూమ్లో నివాసం ఉండడానికి అనువుగా ఉండదు. అలా ఉండడానికి వీలు లేదు. కాబట్టి ఈశాన్యం వైపు కనుక మీరు బెడ్రూమ్ నిర్మించుకున్నట్లయితే అందులో జంటలు ఎట్టి పరిస్థితుల్లో నివసించడానికి వీలు ఉండదు. మాస్టర్ బెడ్రూమ్ కానీ లేదా ఇంకొక మాస్టర్ బెడ్రూమ్కో అంటే మీ ఇల్లు కనుక ఇలా స్ట్రైట్గా ఉన్నట్లయితే వీలైనంత వరకు కూడా దక్షిణ మధ్యస్థానంలో ఇంకొక బెడ్రూమ్ కనుక వచ్చినట్లయితే మీరు ఇందులో ఇక్కడే 2 ఏర్పాటు చేసుకోండి, బాగుంటాయి. ఈశాన్యంలో మాత్రము చిన్నపిల్లలకు మాత్రమే పరిమితము, పెద్దవారు అక్కడ ఉండడానికి వీలు లేదు. చూడండి, ఇప్పుడు మనము ఈ ఇంటికి వీధి పోట్లు రాకుండా మనం ఒక కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసుకోవాలని చెప్పాము. ఇప్పుడు మీరు చూడండి, ఈ తూర్పు ఎంత ఖాళీ స్పేస్ ఎక్కువ ఉంటే మనము అంత పాజిటివ్ ఎనర్జీ మనకు ఇక్కడ నుంచి తూర్పు నుంచి రావడం జరుగుతుంది. సూర్య భగవానుని కాంతి కిరణాలు మన ఇంట్లో డైరెక్ట్గా పడినప్పుడు ఆ ఇంట్లో ఎనర్జీ ఎప్పటికైనా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ ఇల్లు ఏ దిక్కుకు ఉన్నా సరే ఖచ్చితంగా తూర్పు నుంచి ఒక ప్రధాన ద్వారం ఇచ్చుకోవాల్సిందే. ఖచ్చితంగా వీలైనంత వరకు కూడా ఇలా మనము ఉత్తరానికి కూడా ఒక ద్వారం ఇచ్చుకుంటే బాగుంటుంది. మీరు చూడండి, ఈ ఇంటికి మెట్ల నిర్మాణం ఏ విధంగా ఉండాలి? పడమర దిక్కుకు ఇల్లు ఉన్నవారు మెట్ల నిర్మాణం ఏ విధంగా చేయాలి? మామూలుగా పడమర దిక్కుకు ఉన్నవారు ఏం చేస్తారు, పడమర నైరుతిలో ఇలా మెట్లు ఇవ్వడం జరుగుతుంది. పడమర నైరుతిలో ఎట్టి పరిస్థితుల్లో నాకు తెలిసినంత వరకు అని కాదు, వాస్తుశాస్త్రంలో కూడా పడమర నైరుతిలో మెట్లు ఇచ్చిన వారు అంత అభివృద్ధి చూడడం నేను జరగలేదు. పడమర నైరుతిలో మెట్లు ఇచ్చిన వారి ఇళ్లలో అంత పాజిటివ్ శక్తి ఉండడం లేదు. కాబట్టి వీలైనంత వరకు మీరు చూడండి, ఉత్తర వాయువ్యంలో మెట్లు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి, లేదా తూర్పు ఆగ్నేయంలో మెట్లు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. మెట్ల నిర్మాణం అనేది ఎప్పటికైనా సరే ఇలా దక్షిణానికి కానీ, దక్షిణ నైరుతికి కానీ, పడమర నైరుతికి కానీ మెట్లు ఇవ్వకపోవడమే మంచిది. ఒకవేళ ఇదివరకే ఉన్నట్లయితే మనం చేసేది ఏముండదు. కాబట్టి లేనివారు, కొత్తగా నిర్మాణం చేయాలనుకున్నవారు ఖచ్చితంగా ఉత్తర వాయువ్యంలో కానీ, తూర్పు ఆగ్నేయంలో కానీ మెట్లు ఇచ్చే ఆలోచన మీరు చేస్తే బాగుంటుంది. ఎందుకు మనము పడమర నైరుతిలో మెట్లు ఇవ్వద్దని చెప్తున్నామంటే, చూడండి, ఈ మెట్ల నిర్మాణం జరిగినప్పుడు ఈ మెట్లు ల్యాండింగ్ అనేది పడమర మధ్యస్థానానికి వస్తాయి. పడమర మధ్యస్థానానికి వచ్చినప్పుడు ఇది పడమర మధ్యస్థానం పెంపు కిందికే మనము తీసుకోవడం జరుగుతుంది. పడమర మధ్యస్థానం పెరగడము దోషంగానే మనం భావించడం జరుగుతుంది. అదేవిధంగా చూడండి, తూర్పు ఆగ్నేయంలో కనుక మెట్లు ఇచ్చినట్లయితే మనకు తూర్పు మధ్యస్థానం పెరిగినప్పటికీ కూడా తూర్పు అనేది మంచి దిశ కాబట్టి మనం తూర్పు దిశ పెరిగినా కూడా ఆ ఇంటికి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అదేవిధంగా ఉత్తర వాయువ్యంలో మెట్లు ఇచ్చినప్పుడు ఉత్తర మధ్యస్థానం పెరిగినప్పుడు ఆ ఇంట్లో పాజిటివ్ శక్తి ఉంటుంది. ఉత్తరము తూర్పు పెరిగినా కూడా మనకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. దక్షిణం కానీ పడమర కానీ పెరిగినప్పుడు మాత్రమే ఆ ఇంటికి నెగిటివ్ ఎనర్జీ వచ్చేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. మీరు చూడండి, ఇలా తాపలు కనుక మీరు ఇచ్చినట్లయితే ఈ తాపలకు పేర్లాలుగా కరెక్ట్గా మీరు ఇక్కడ ఈశాన్యంలో కనుక ఒక పిల్లర్ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఈశాన్యంలో పిల్లర్ను ఏర్పాటు చేసుకొని బాల్కాన్ పూర్తి తాపల వరకు
అంటే ఇంటి బాల్కాన్ ఎప్పటికీ కూడా నేను స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ మాత్రమే ఉండాలని చెప్తూ ఉంటాను. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ స్లాబ్ బాల్కాన్ అనేది పూర్తి ఇక్కడ వరకు ఈశాన్యం వరకు పొడిగించి మీరు ఇక్కడ ఒక పిల్లర్ ఏర్పాటు చేసుకున్నట్లయితే స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ మాత్రం మారుతుంది. కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ ఆగ్నేయంలో మెట్లు ఇచ్చినప్పుడు కూడా మీరు ఈశాన్యంలో ఒక పిల్లర్ తీసుకొని ఈ తాపల పేర్లాలుగా తాపలకు కరెక్ట్గా ఒక బాల్కాన్ ఇవ్వండి. కరెక్ట్గా వాస్తుకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఉన్నవారి నైరుతిలో మెట్లు ఉన్నవారి పరిస్థితిని మనం ఏం చెప్పడం లేదు, కానీ లేకపోతే బాగుంటుంది, ఉంటే అంతగా మనం చెప్పేది ఏమి ఉండదు. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా నేను చెప్పిన ఈ రీతిలో మీరు మెట్లు ఏర్పాటు చేసుకోండి, బాగుంటుంది. టాయిలెట్ నిర్మాణాలు అనేవి మెట్ల కింద ఎప్పుడు చేసుకోవద్దు, నేను అదే చెప్తూ ఉంటాను. ఎక్కడ మీరు మెట్లు ఏర్పాటు చేసుకున్న టాయిలెట్ల నిర్మాణాలు అనేవి మెట్ల కింద మాత్రం చేయకండి. ఎందుకంటే మీరు చూడండి మెట్లు ల్యాండింగ్ కోసము మన వాళ్ళు కింది నుంచి ఒక వాల్ ఏర్పాటు చేసి ఆ వాల్ మీద మెట్లు ల్యాండింగ్ కోసం చేయడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా కొత్తగా నిర్మాణం చేసేవారు ఎవరైనా సరే ఇంటర్ లెవెల్కు పేర్లాల్గా ఒక యాంటీ లివర్ బీమ్ కనుక మనం వేసుకొని ఆ బీమ్ మీద మనము ఈ తాపల్ ల్యాండింగ్ కనుక చేసుకున్నట్లయితే ఈ కింద ఖాళీ స్థలం స్పేస్ ఏర్పడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ మూత అంటే ఆగ్నేయ మూత అనేది ఈ వాల్ లేకుండా ఉంటుంది. కాబట్టి ఆగ్నేయ మూత దోషం కానీ ఆ ఇంట్లో ఏర్పడదు. ఎప్పటికైనా ఇంటర్ లెవెల్కు ఒక బీమ్ ఏర్పాటు చేసుకొని ఆ బీమ్ మీద మనం తాపలు ల్యాండింగ్ వచ్చే విధంగా చేసుకుంటే బాగుంటుందని నేను తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, ఇప్పుడు తాపలు మనము చెప్పడం జరిగింది. ప్రధాన ద్వారాలు ఉచ్చస్థానాలలో మాత్రమే ఉండవలసి ఉంటుంది. తూర్పు ఖచ్చితంగా ఒక ప్రధాన ద్వారము తూర్పు ఉచ్చస్థానంలో ఉండవలసి ఉంటుంది. వీలైనంత వరకు మీరు ఉత్తరానికి ఒక స్థలం ఉన్నట్లయితే ఒక ద్వారం పెట్టుకుంటే బాగుంటుందని నేను తెలియజేస్తూ ఉన్నాను. స్థల పెరుగుదల ఎట్టి పరిస్థితుల్లో చూడండి, స్థల పెరుగుదల అనేది ఇది లాస్ట్ అంశము. స్థల పెరుగుదల అనేది ఎట్టి పరిస్థితుల్లో లేకుండా చూసుకోండి. నీచ స్థానాలు పెరగడం అనేది ఏ ఇంటికి మంచిది కాదు. నీచ స్థానాలు అనేవి దక్షిణ నైరుతి పెరగడం మంచిది కాదు. ఇలా దక్షిణ నైరుతి పెరుగుదల ఆ ఇంటికి మంచిది కాదు. అదేవిధంగా చూడండి, ఇలా పడమర నైరుతి పెరుగుదల అనేది ఆ ఇంటికి మంచిది కాదు. మీరు స్థలం ఎంచుకునేటప్పుడే ఎప్పటికైనా ఇలాంటి పెరుగుదలలు ఏమైనా ఉన్నాయా, నీచ స్థానాల పెరుగుదలలు లేకుండా చూసుకోవడం ఒకటి, ఎత్తు పొలాలు లేకుండా చూసుకోవడం ఒకటి, ఇవన్నీ ప్రముఖ పాత్ర పోషిస్తాయి. మనము ఈ కాంపౌండ్ వాల్ నిర్మాణము ఎప్పటికైనా ఫ్లోరింగ్ లెవెల్ ఇంటి వెలుపల దక్షిణ పడమర దిశలలో ఎక్కువ హైట్ ఉండే విధంగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పటికైనా వాన నీరు పడిన నీరు ఎప్పటికైనా పూర్తి ఈశాన్యంలో వచ్చే విధంగా చూసుకుంటే బాగుంటుందని నేను తెలియజేస్తున్నాను. అదే ఈ విధంగా మీరు పడమర వైపు ఉన్న స్థలానికి ఇంటి నిర్మాణం చేసుకోవలసి ఉంటుంది. ఇది వాస్తుశాస్త్ర ప్రకారం ఈ విధంగా నిర్మించుకున్న ఇల్లు బ్రహ్మాండంగా ఆ ఇల్లు పాజిటివ్ ఎనర్జీతో ఉంటాయి. ఎటువంటి సమస్యలు లేకుండా, ఎటువంటి సమస్యలు తలెత్తకుండా బాగుంటుందని, ఆ కుటుంబాలు అన్నీ బాగుంటాయని నేను తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మరిన్ని మంచి వీడియోలు పొందడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి బెల్ ఐకాన్ను ఖచ్చితంగా నొక్కవలసిందిగా నేను కోరుకుంటున్నాను. నా పేరు స్వామి వెంకటేష్, వాస్తు అడ్వైజర్. నమస్కారం.